కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటి పవిత్ర గౌడ ప్రవర్తన నివ్వెరపరుస్తోంది. పోలీస్ కస్టడీలో ఆమె మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని కనిపించిన దృశ్యాలు దుమారం రేపుతున్నాయి. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్ 15న పవిత్ర గౌడ్ను పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుంది. లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె ఆ తర్వాత పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తుండగా మేకప్ తో నవ్వుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ హత్యపై ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడంతో పవిత్రపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల తీరును కూడా కొందరు నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే చర్యలు చేపట్టిన డీసీపీ మహిళా ఎస్ఐకి నోటీసులు జారీ చేశారు. పవిత్ర గౌడతో పాటు వెళ్లిన మహిళా ఎస్ఐ నటి ప్రవర్తనను గమనించి అడ్డుకోవాల్సిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆ పోలీస్ అధికారికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగామని డీసీపీ వెల్లడించారు. మరోవైపు జైల్లో పవిత్రను ఆమె తల్లి, కుమార్తె కలిశారు. ఆ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటి పవిత్ర గౌడ ప్రవర్తన ప్రస్తుతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీస్ కస్టడీలో ఆమె మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని కనిపించిన దృశ్యాలు దుమారం రేపుతూ ఉన్నాయి. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్ 15న పవిత్ర గౌడ్ను పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుంది. లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె ఆ తర్వాత పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తుండగా మేకప్ తో నవ్వుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.